అసెంబ్లీ స్పీకర్గా విజేందర్ గుప్తా 2015లో అల్కాలంబాపై వివాదాస్పద వ్యాఖ్యలు. సభలో నుంచి గుప్తాను మోసుకుంటూ బయటకు తీసుకెళ్లిన మార్షల్స్. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగా ఓ సభ్యుడిని మార్షల్స్ బలవంతంగా మోసుకుంటూ బయటకు తీసుకెళ్లారు. 2015లో జరిగింది ఈ ఘటన. ఆప్ ఎమ్మెల్యే అల్కాలంబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను సభలో నుంచి బయటకు పంపించారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే ఎమ్మెల్యే సగర్వంగా సభాపతి స్థానంలో కూర్చోబోతున్నారు. విజేందర్ గుప్తాను అసెంబ్లీ స్పీకర్ పదవికి బీజేపీ నామినేటెడ్ చేసింది. స్పీకర్గా ఆయన ఎంపిక లాంఛనమేనని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ క్రమంలోనే పాత సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఢిల్లీలోని రోహిణి నియోజకవర్గం నుంచి విజేందర్ గుప్తా మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన గుప్తాను ఆప్ సర్కార్ పలుమార్లు అవమానకర రీతిలో సభ నుంచి బయటకు పంపించింది. ఎన్నో అవమానాలకు గురైన గుప్తా ఇప్పుడు అసెంబ్లీని నడిపే బాధ్యతను చేపట్టడం విశేషం. కాగా డిప్యూటీ స్పీకర్ పదవికి మోహన్ సింగ్ బిస్ట్ పేరును బీజేపీ ప్రకటించింది.